ప్రస్తుతం ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది. ఎక్కడ చూసినా పెళ్లిళ్ళ హడావిడి కనిపిస్తుంది. అయితే పెళ్లిళ్ళ సమయంలో ఓ ఆచారం అందరూ పాటిస్తారు. కానీ చాలామందికి దాని గురించి తెలియదు. అదే హల్దీ వేడుక. పెళ్లికి 2 రోజుల ముందు హల్దీ ఫంక్షన్ చేస్తారు. ఈ సమయంలో వధూవరులకు పసుపు పూస్తారు. అయితే పాత రోజుల్లో వధూవరులకు పసుపు పూసే ఆచారం పెళ్లికి 10-15 రోజుల ముందే ప్రారంభమయ్యేది. వధూవరులకు పెళ్లికి ముందు పసుపు రాసే సాంప్రదాయం ఆచారాలకే పరిమితమైనది కాదు. దీని వెనుక లోతైన శాస్త్రీయ, సాంస్కృతిక కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పసుపును వివాహ సందర్భాల్లో కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడమే కాకుండా చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి దానిని శుభ్రపరుస్తుంది. అలాగే స్కిన్ మెరిసేలా చేస్తుంది. అంతేకాకుండా శరీరాన్ని రిలాక్స్ చేయడంలో సహాయపడతాయి. ఇది వివాహ సమయంలో ఏర్పడే ఒత్తిడి, భయాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ పసుపు ఆచారం అనేది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, మనసు, శరీరం రెండింటికి విశ్రాంతిని, శక్తిని ఇచ్చే సహజ నివారణ. వివాహం అనేది హిందూ మతంలో పవిత్రమైన బంధంగా పరిగణించబడుతుంది. పసుపు అనేది విష్ణువుకు ఇష్టమైన రంగు. విష్ణుదేవుణ్ణి వైవాహిక జీవితానికి రక్షకుడిగా భావిస్తారు. ఇది స్వచ్ఛత, శ్రేయస్సు, శుభాలను సూచిస్తుంది. ఇది శుద్ధి, శుభం, ఆరోగ్యానికి ప్రతీక. అందుకే వివాహ వేడుకల్లో పసుపు, అలాగే పసుపు రంగులకు ప్రత్యేక స్థానం కల్పించారు. హల్దీ సమయంలో వధూవరులు పసుపు రంగు దుస్తులను ధరిస్తారు. పెళ్లిళ్లలో పసుపుకు భిన్నమైన ప్రాముఖ్యత ఉంది. పూర్వకాలంలో బ్యూటీ పార్లర్, స్కిన్ కేర్ ట్రెండ్ లేదు కాబట్టి వధువు కోసం ప్రత్యేకంగా పసుపుతో లేపనం తయారు చేస్తారు. పెళ్లి రోజున వధువు అందంగా కనిపించేలా పెళ్లికి చాలా రోజుల ముందు నుంచే వధువుకు తల నుండి కాలి వరకు పసుపు రాస్తారు. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే మూలకం యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని మచ్చలు, దురదలు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. చర్మ సంరక్షణలో పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంది. పసుపు బాహ్య సౌందర్యాన్ని రక్షించడమే కాకుండా చర్మం అంతర్గత ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.